ఆంధ్రప్రదేశ్లో ఓటింగ్ ప్రక్రియ ముగిసినప్పటి నుంచి అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ ఇద్దరు కూడా ఎవరి అంచనాలు వారికి ఉన్నాయి. ఇప్పటి వరకు ఎన్నో రకాల సర్వేలు సైతం వెలువడ్డాయి. ఇప్పుడు తాజాగా నాగన్న సర్వే చూస్తే వైసీపీ పార్టీకి 96 స్థానాలు గెలుస్తుందని, టైట్ ఫైట్ మధ్య మరో 22 స్థానాలు గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు. మొత్తం మీద 118 స్థానాలు గెలిచే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. కూటమి 46 స్థానాలకే పరిమితం అవుతుందని, 3 చోట్ల టైట్ ఫైట్తో గెలుస్తుందని, మొత్తం మీద 49 స్థానాలు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మరో 8 స్థానాలు చాలా టైట్ ఫైట్గా ఉన్నాయని, దానికి సంబంధించిన లెక్కలు ప్రజలే తేల్చాలన్నట్టుగా తెలియజేశారు. ఓవరాల్గా చూసుకుంటే వైసీపీ పార్టీకి 22 టఫ్ ఫైట్ ఉందన్నమాట. టీడీపీ, బీజేపీ, జనసేనకి 3 హెవీ టైట్ ఉన్నవి 8 ఉన్నాయని తేల్చారు. అలాగే పార్లమెంట్ విషయానికి వస్తే కూటమికి 4 స్థానాలని, వైసీపీకి 17 అని, టైట్ ఫైట్ 4 ఉంటాయని తెలియజేశారు. పర్సంటేజ్ విషయానికి వస్తే వైసీపీ పార్టీ 48-50% అని, కూటమి 45-47 అని, ఇతరులు 3-4% గెలుచుకోవచ్చని అంచనా తెలియజేశారు నాగన్న సర్వే. నాగన్న సర్వేకి సంబంధించినటువంటి ఒక ట్వీట్ కూడా వైరల్గా మారుతుంది. ఈసారి ఎన్నికలు అన్ని పార్టీలకి చాలా ప్రతిష్టాత్మకంగా ఉన్నాయి. ముఖ్యంగా అటు పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్, షర్మిల, బాలయ్య, పురంధేశ్వరి వంటి వారికి ఈసారి ఎన్నికల్లో గెలవడం కష్టంగా ఉంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఏ మేరకు ఎవరు అధికారం చేపడతారు అనేది, ప్రజలు ఎవరికి తీర్చిదిద్దుతారనే విషయం మీద జూన్ 4వ తేదీన తెలుస్తుంది. ఇప్పటికీ ఎన్నో సర్వేలు సైతం అటు కూటమి అధికారంలోకి వస్తుందని, వైసీపీ పార్టీ అధికారంలోకి వస్తుందని తెలియజేస్తున్నాయి. కానీ ఇప్పుడు తాజాగా నాగన్న సర్వే వైసీపీ పార్టీ అధికారంలోకి వస్తుందని తెలియజేయడంతో నేతలు చాలా ఫుల్ జోష్ మీద ఉన్నారని చెప్పుకోవాలి. వైసీపీ పార్టీ కూడా ఈ యొక్క నాగన్న సర్వేని మొదటి నుంచి చెప్తోంది. గడిచినటువంటి ఎలక్షన్కి ముందు కూడా నాగన్న సర్వే విషయంలో రకరకాల మాటలను మాట్లాడినటువంటి సిచ్యువేషన్స్ని మనం చూసాం. సో మీకు ఏమనిపిస్తోంది? ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్నటువంటి ఈ రాజకీయ వ్యవహారంలో 4 రోజుల్లో రాబోతున్నటువంటి రిజల్ట్స్ విషయంలో మీ మనసులో మాట ఏంటనేది కామెంట్ చేయండి.